ఇస్తున్నాను స్వామి 50,000. ఈ పొత్తు భార్య పిల్లలకు సంతోషం ఉన్నాడు. క్యాన్సర్ కూడా బాగా తక్కువ పట్టింది. ఇప్పుడు ఉద్యోగం కూడా చేస్తున్నాను. అసలు డాక్టర్లు భయపెట్టి చంపినారండి. నీకు ఏమీ కాదు, నేను ఉన్నా కదా, ఎందుకు భయపడతావు అంటూ ధైర్యం వస్తుంది. డాక్టర్ క్యాన్సర్ బతికేలే బట్టి కూడా భయపెడుతున్నాను. ఎందుకంటే మనిషి బతికే శరీరంతో కాదు, లోపలుండే ఆత్మతో. ఆత్మ బలోపేతమైనందుకు రోగం ఏం చేయలేదు, బలహీనపడుతుంది. ఆత్మను బలోపేతం చేసేవాడే గురువు. కాబట్టి ఇదంతా కట్టినంత ఎవరు బాగుపడ్డారు కట్టినారు, ఎవరు బాగుపడి మంచి 10 రూపాయలు వేసి కట్టినారు. ఇది ముందుగా గుంజుకుంటే కట్టింది కాదు ఇది. ఏది కాబట్టి కట్టుకున్నంత బాగైతారు. బాగైన తర్వాత మనం ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే ఆ 10 రూపాయలు మళ్ళా 100 రూపాయలు ఎన్నికి వస్తారు. పొలంలో ఏమిటి, 40 నిమిషాలు వస్తారు. ముందుగా తీసుకొని ఇక్కడ నీకు దేవుడు ఇప్పించి మళ్ళీ నీకు మంచి పనులు చేస్తారు. కాబట్టి నేను ఇంకో విషయం, ఈ స్థలం నేను ఎందుకు చెప్తున్నట్టే చెప్తుంటాను. ఎందుకంటే చెప్పాలా కాబట్టి మీరు కూడా మంచి పనులు. ఈ స్థలం నేను కొనిచ్చిన, ఈ స్థలము ఎవరో ఇచ్చింది కాదు, నా డబ్బుతో కొనే ఈ స్థలం. చుట్టూరులో కూడా ఒక ఇల్లు దేవుని పేరు రాకేసిన, దానికి 12 ఏళ్ళు బాడీ వస్తుంది కింద. ఆ 12 ఏళ్ళు బాగా మసీదుకి ఇచ్చేసాం. అయినా సుఖంగా బతుకుతున్నాడు. 4 ఆడపిల్లలు, 4 పెళ్లి చేసిన. ఇంకొకడు వాడు బాగున్నాడు. 50,000 కొన్న స్థలము 70 లక్షలు అయిపోయింది. ఇచ్చినట్ట కదా దేవుడు. 30 ఏళ్ల కిందట 10 సెంట్లు తాడపోయింది, 3 సెంట్లు తాడపోయింది. కొంటే ఏమైంది, 10 సెంట్లు 70 లక్షలు అయింది. ఇప్పుడు దేవుడు ఇచ్చినట్ట కదా. ఇంకొక దాంట్లో 3 సెంట్లు కొంది, అది దగ్గర 55 లక్షలు 60 లక్షలు అయింది. 1,30,00,000 ఎదిగి బతుకున్నాడు. మళ్ళా ఎంతకు, 1,00,000 రూపాయలకే. అది 50,000, ఇది 50,000. ఆ సెంటు 5,000 పోయినా, ఈడ సెంటు 17,000 పోయింది. 3 సెంట్లు 51,000 ఈడ, 50,000 ఆడ. 1,00,00,000 చిల్లరేది వచ్చేసింది. మళ్ళా వచ్చిందే కదా. దేవుడు ఇచ్చినాడా కదా. సహనం వహించాలా దానికి. కానీ 20 ఏళ్ళు సహనం వహించింది. ఇలా బాడీ కలుగుతుండే, తినేదానికి ఏం లేదు, సబ్సిడీ బాడీ జరుగుతుంది. కాబట్టి నువ్వు సహనం వహించాలా. సహనం వహించు, అన్ని ఇస్తాడు దేవుడు. దేవుడు తెచ్చిస్తాడు. తొందరపడే రోజు పురాణం ఏమంటుంది, ఇప్పుడు ఇల్లు మంత చావు, ఇప్పుడు జంతు మంత చావు. నీకు అవమానపరిచేది నేనే. ఎవరు? దేవుడు అంటున్నాడు. మిమ్మల్ని అవమానపరిచేది నేనే, మిమ్మల్ని గౌరవించేది నేనే. మిమ్మల్ని గౌరవించేది నేనే. అవమానం జరిగినప్పుడు ఏం చేయాలా? సహనం వహించాలా. ఏమన్నాడు, రెండో పద్ధతి. నీకు అవమానం జరిగినప్పుడు సహనం వహించు, నేను నీ వెంట ఉన్నానన్న. ఇప్పుడు దిల్లు మర్చావు, నీకు గౌరవం వస్తుంది. అప్పుడు సహనంతో నా వెంట ఉండబడుతున్నాడు. నాకు కృతజ్ఞతలు తెలుపు అంటున్నాడు దేవుడు. మనం అటువంటి పని ఎప్పుడు సంతోషం, ఎప్పుడు సంతోషం. సంతోషానికి ఏం కావాలా? మా గురువు చెప్పింది 200 గ్రాములు బియ్యమే. అంతే. ఈ కడుపు కావాల్సిన 200 గ్రాములు బియ్యమే. అన్ని వెళ్ళిపోయారు, తీసుకుపోయేది ఏమో. 200 గ్రాములు తీసుకుపోయినారా? ఇంకెవరైనా ముందు తీసుకొని పోగలరా? अल्लाहुम्मा सल्लि अला मुहम्मद या रब्बी सल्लु अलैहि वसल्लम। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद या रब्बी सल्लु अलैहि वसल्लम। अल्लाहुम्मा सल्लि ఎప్పుడు సంతోషం. సంతోషానికి ఏం కావాలా? మా గురువు చెప్పింది నేను చెప్పాను. టీచర్ ఏం చెప్తాడంటే వాళ్ళ టీచర్ నేర్చుకుని ఇదే చెప్తాడు కదా. మనం కాలేజీకి పోతాం, బడికి పోతాం, ఏం చెప్తారు వాళ్ళు? వాళ్ళ టీచర్లు చెప్పిందే చెప్తారు. అవునా? ఏదైతే చెప్తారా?
వాళ్ళ టీచర్ ఏం నేర్పిస్తాడు అదే నేర్పిస్తారు. మా గురువు ఏం నేర్పించాడు అదే నేర్పిస్తారు. మా గురువు ఏం నేర్పించాడు? ఎప్పుడు సంతోషంగా ఉండరా, ఆడ సంతోషం కానీ ఆనందం ఏం లేదు. బాధపడుతుంది. ఒక పని చేయరా, అనంత అనంతపురం మా గురువు ఓ శిష్యుడు ఇచ్చాడు. దీన్ని 8 వీటిని ముందు అందరూ బస్టాండ్ తీసుకోపో, బస్టాండ్ మన రైల్వే స్టేషన్ తీసుకోపో, రైల్వే స్టేషన్ టీ తాపు మన పెట్టుకుంటాయి. విజయవాడ ఏదో కష్టం వచ్చింది తత్సంగా లేదంటే బస్టాండ్ చూపిస్తాడు, రైల్వే స్టేషన్ చూపిస్తాడు. ఏమన్నా ఎక్కి పొమ్మంటున్నాడు ఊరికి, రైల్వే స్టేషన్ పోతాను బస్ ఎక్కి పొమ్మంటున్నాడు. ఏంటి ఎట్లంటున్నాడు అనుకొని గురువు వాక్యం ఏమంటే మా గురువు నా మాదిరిగా ఏమన్నాడు, కట్టెలో పడాలని ఎక్కుతాడు, చాలా కోపంగా తింటాడు. గబక్కర్ జనాభా టీచర్లు తింటారు కదా, కోపం మంది ఏదా పోయిచ్చినావా, పోయిచ్చిన హ్యాపీగా బస్ స్టాండ్ పోయి ఏముంది బస్ స్టాండ్, ఏముంటాయి బస్ స్టాండ్, బస్సులు ఉంటాయి. రైల్వే స్టేషన్ పోయిందా, ఆటలు రైలు ఉంటాయి స్వామి, అంతేనా? అంతే స్వామి. బస్ స్టాండ్ బయట కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు కనపడ్డారా నీకు అన్నాడు. అబ్బా ఎందుకు కనపడ్డారు స్వామి, ఎంత చిన్న చిన్న పిల్లలు పెట్టి 5 ఏళ్ళ 6 ఏళ్ళ పిల్లలు తలకు ముందే లేదు. ఆ తిరిగిపోయిన చొక్కాలు, ఆసిపోయిన చొక్కాలు, ఆ ముసులో దగ్గర పడుకున్నాడు, వాడు ఆడనే వంటి కోసుకుంటున్నాడు, బస్ స్టాండ్లోనే పైన పట్ట కప్పుకున్నాడు, అన్ని దోమలని వాటి మీద ఉంటాయి. భయంకరంగా ఉంది. చిన్నపిల్లల సంగతి చెప్పాల్సిన, ఆడవాళ్ళ సంగతి అయితే ఇంకా చెప్పాల్సిన చూడలేకపోయినప్పుడు అంత కష్టంగా ఉంది వాళ్ళంట, చాలా కష్టంగా ఉంది. అంత కష్టం తెలియదు ఎవరికి కూడా. రైల్వే స్టేషన్ ఆడే ఉంది, ప్లాట్ఫామ్ పైన చూస్తే ఆడే అదే ఉంది స్వామి, భయంకరంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు చెప్పురా నీకేం కష్టం వచ్చిందో నేను ఆలోచించిన, ఏం కష్టం వచ్చింది వల్ల, ఏం కష్టం వచ్చింది? పేట కమలు అమ్ముకునే సంవత్సరం ఇంత నాకేం కష్టం వచ్చింది ఇంకా అని ఏం లేదు కానీ కష్టం చెప్పురా కష్టం ఏం కష్టం, కష్టపడితే అదిరా, ఇంకా కష్టం రాలే నీకు. కాళ్ళు పోయి చేతులు పోయి రోడ్ల మీద పడితే అదిరా కష్టము. ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నావు, దుప్పటి కప్పుకొని పంపు మీద పడుకుంటాడో మళ్ళా కష్టం అంటావు. అదే లేదు చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉండవు అని చూసినా. ఎంత చెప్పలే ఆయన, నో నాట్ టీవీ, ఓన్లీ ప్రాక్టికల్ చూపించినాడు, చెప్పలే చూపించినాడు. దేవునికి కృతజ్ఞత చెప్పు కాదు, గురువు అంటే అతను కృతజ్ఞత చెప్పు దేవునికి. వానికి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు, అందరికీ తెలుగు అర్థమవుతుంది కదా, తెలుగు అర్థమవుతుంది కదా. ఎన్ని గురువు గారు ఇక గురు చరిత్రలో పోతే మనకు ఎన్నో చరిత్ర వాక్యాలు వస్తాయి. ఒక శిష్యుడు ఆశ్రమానికి పోతున్నాడు. ఇది నేను ప్రతి తూలి చెప్తా ఉంటాను, ఎందుకంటే ఒక తూలి చెప్తే రాదు, ఇది చెప్తూ 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 ఉండాలా, అప్పుడు వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఇవి ఒకడు యుద్ధానికి పోయినాడంట, కత్తి లేకుండా పోయినాడు. కత్తి లేకుండా యుద్ధానికి పోతే ఏం చేస్తాడు? తుపాకీ లేకుండా వేటకు పోయినాడట, పులి ఎదురు వస్తే ఏం చేస్తాడు? అంత సమయానికి వస్తూ రావాలి, చేతికి వస్తే ఆ సమస్యను ఎదుర్కొంటాడు. అదేవిధంగా మనిషికి జీవితంలో సమస్యను ఎదుర్కొనేదానికి ఈ సమయం. సమస్య వచ్చినప్పుడు మర్చిపోతే ఏం లాభం? ఆ సమస్యను ఏం కష్టం వస్తే ఏమొచ్చిందా? కళ్ళు లేనప్పుడు బతుకుతాడు, చేతులు లేనప్పుడు బతుకుతాడు, ముగ్గురు సచివాడు బతుకుతాడు, ముగ్గురు విడిచిపెట్టినప్పుడు బతుకుతాడు. ఘోర వేదన కాకుండా ఆయన మనసు ఉండాలి, అప్పుడే సుఖంగా వస్తాయి. అట్లా కాకుండా ఆ మూర్ఖుల వల్ల మనం బాధపడి చేస్తాం కదా, వాడు మూర్ఖుడు, మనం బాధపడి చేస్తాం. మనం బాధపడే నేనే ఎప్పుడు సంతోషానికి ఏం కావాలా? కడుపులో 200 గ్రాములు బియ్యం, అందులో గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది షోర్కి కదా. ఇక మనసు లేకుండా ఇష్ట దైవ ధ్యానం, దేవుడు ఒక్కడే, మెదుడులో ఉండాలా, గురువుగారు ఉన్నారు, అన్నీ అని చూసుకుంటాడు. తర్వాత రాసి పెట్టాను కూడా. ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు వస్తున్నాడు, వస్తూ 10 ఏళ్ళు వచ్చినాడు. పొద్దున్నే రావడం, గురువుగారి దర్శనం చేసుకోవడం, 10 నిమిషాలు ఏదైనా ఆశ్రమంలో పని చేయడం, తప్పు తీసుకుంటారు,
పనికి పోవడం. పనికి పోయి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు రావడం, ఏదైనా చిన్న చిన్న పని అర్థం చేయడం, గురుగారికి పాదసేవ చేయడం, ఇంటికి పోవడం. ఇంటికి పోయి వాళ్ళు సంపాదించుకుని తినడం, ఆ సైకిల్ మీద అవుతా పోతాను. 10 ఏళ్ళు వచ్చింది, అట్లనే ఉన్నాడు. వాళ్ళ భార్య కోపం, గురువు అంటే 10 ఏళ్ళ నుంచి పోతాను, తత్తాడు ఉండేపోతాం, సాయంత్రం పోతాం, గురువు అని ఏమైతే 10 ఏళ్ళ నుంచి బతుకుతాను ఉంటే బతుకుతాను. నీ తమ్ముడు పక్క వీధిలో నువ్వు ఒక ఇంటి వేసినాడు, సైకిల్లో తిరిగేటోడు మోటార్ సైకిల్ తిరుగుతున్నాడు, నువ్వేమో ఆ గురువు సైకిల్ 10 ఏళ్ళ నుంచి సైకిల్ అట్లనే ఉంది నీకు. మరి ఏం చేయాలి? అడుగు గురువును. ఏం అడగలేవు? మమ్మల్ని అడుగుతారే, పప్పులో ఉప్పు తక్కువ ఉంది, కారం తక్కువ ఉంది, కొట్టాట తక్కువే, అది అడగలేవు? అడుగు అడగలేదు. దీనికి ఆలోచన పుట్టింది. ఎలా అంటే మామూలు కూర తమ కూర అది పట్టుకుంటుందంటే ఓయప్ప చపాతీన కూర కాదు, ఒక తూరి ఆడమే మందులు పడదు, తీసుకుంటూ నువ్వు చేసినవే నువ్వే అమ్మడు ఆ పొద్దు చెప్పిందే కమ్మలు ఇప్పిస్తాను ఇప్పి ఇంకా వాడు తగ్గి వాడు కమ్మలు ఇప్పించింది. ఒక తూరి పుట్ట కూర్చున్నాడు అనుకో, ఇంకా తీరింగ్ తప్పైతాడు కదా. కూర్చున్న అమ్మవాడు అంటాడు 3 పట్టు మంకు పట్టు అంట. ఏమి? ఒకటి బాల పట్టు, ఒకటి 2 స్త్రీ పట్టు, ఈ 2 మంకు పట్టు అంట. అంటే ఇంకా పట్టే వదలాలంట. వాడు ఇప్పి అంటే పిల్లడు ఇప్పించిందరు వదలాడంట, ఇంకా చూస్తుంటాడట ఇప్పించిందరు. ఇంకా స్త్రీ ఒక తూరి అడిగిందనుకో, అది ఇప్పించదు వాడు బాగా తీస్తారు. నువ్వు మా ముందు చెప్పిందే ఏదో నోరుదా చెప్పి అది కూడా అట్టా మంకు పట్ట అట్టా పట్టింది తల్లి. పోయి అడిగినాను 10 ఏళ్ళని. ఇంకా వీరికి భయం పుడుతుంది. ఈయన ఇంట్లో కూర్చునేది, అతను ఆశ్రమానికి పోతున్నాడు. అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూస్తున్నాడు. ఎవరెవరు బాగుపడింది, ఎవరెవరు రోగాలు బాగైంది, ఎవరెవరు కష్టాలు బాగైంది, ఎవరెవరు సమస్యలు మీద చూస్తున్నాడు. ఎట్లా ఉంటాడు? భయం వేస్తాను అడిగేదాన్ని. సో ధైర్యం లేదు. నీ ఇంటికాడ జ్ఞాపకం పోతే ధైర్యం ఉంటుంది, భార్య జ్ఞాపకం పోతేనే ధైర్యం ఉంటుంది. గురువు లేదు గిరువు లేదు పోరా, భార్య ఉంది కదా ఇంటికి నిలబడి గురువు గారు ఏమి లేదు. వాటి ఏంటని మేము దగ్గరికి వస్తున్నాము, ఎట్టుంటే అట్లనే ఉండాలి. నో డిఫరెంట్, ఏం మార్పు రాలేదు. కానీ 10 ఏళ్లలో మా తమ్ముడు మోటార్ సైకిల్ కొన్నాడు, ఇంట్లో కడుతున్నాడు. నేనేమో అదే పాత ఇంట్లోనే ఉన్నాను, ఆ డొక్కు సైకిల్ దొక్కుతుంది. మాలో మార్పే రాదు. అంటే ఆ గురువుకి అర్థమైంది, ఇతని తెలివి కాదురా, వెనకాల కీ ఇచ్చి పంపినారు, వీడు అడగాడు చూస్తున్నాడు. ఆమె చూడలే, అమాయకురాలు, ఆడే అమాయకురాలు చూడలే, వీడు చూస్తున్నాడు. కానీ వీడు కాదు, వెనకాల కీ పెంచి పంపినారు. సరే రేపు రారా అన్న, ఎవరు రేపు రారా, నువ్వు ఇంటికి పోయేస్తున్నాను. భార్య రేపు రమ్మనంటే భార్య పండుగ, రేపు రమ్మనంటే ఏదో బంగారు గురుగారు ఇంకేం బాగా మీరు పెట్టి రేపు రమ్మని భార్య కూడా సంతోషించి మనకి ఏదో మంచి పూలు పెట్టి మంచి ఉండే గుడ్డలో ఉడికి బాగా పొడికి ఏదో ఉండే స్టాండ్ పెట్టాడు. ఈడిపోయినాడు. కొద్ది కూర్చోబెట్టి చెప్పి నేను చూసినాను ఉన్నాను. ఇప్పుడు ఏం పలకడం ఇంత ఏం పలకడం లేదు రమ్మని చెప్పి ఇంకా ఇంటికాడికి ఏం సమాధానం చెప్పాలా. గురువుగారు గట్టిగా అడిగాడు, మామూలుగా గట్టిగా గురువుగారు ఏం రాదు, ఏదో చెప్తాం లేదు. అదే సరే ఒక పలక తీసుకున్నాడు. పలక ఉంటుంది కదా, పలక ఇచ్చినాడు. చూడరా ఆ పలక చూస్తే ఉంది, పెద్ద కోటీశ్వరుడు అన్నట్టు, పెద్ద కోటీశ్వరుడు. స్వామి ఎవరంటే ఇంత పెద్ద కోటీశ్వరుడు, ఇంత పెద్ద ఇల్లు, 3-4 కార్లు ఉన్నాయి. ఎవరు స్వామి బాగా చూడు రావాలి అన్నాడు. బాగా చూసేవాడు తమ్ముడేవాడు, వాళ్ళ తమ్ముడే. ఇదేంటి స్వామి, మామానికి ఒక ఇల్లే ఉండేది, వీరికి 4 కార్లు ఉంటాయి, ఏం లేని మనకి ఇంటికాడ మామూలు చిన్న ఇల్లు, ఇల్లు ఇంత పెద్ద ఇల్లు ఇది లేదంటే ఆ పలక ఈ పలక అప్పుడు రాదు. ఆ పలక చూపిస్తే ఉంది, ఒక కుర్చీ రోగి ప్లాట్ఫామ్ పైన పట్ట కప్పుకొని పడుకొని ఉన్నాం. వీడెవరు స్వామి ఇంత దరిద్రుడు అని బాగా చూడు రావాలని చూశాను. చూస్తే వాడాడు వీడే
ఇదేంటి స్వామి, నాకు పుష్టిగా ఎప్పుడు వచ్చింది, నేనెప్పుడు ప్లాట్ఫామ్ మీద పడుకుంటాను, నేను హాయిగా ఇంట్లో ఫ్యాన్ వేసుకొని లక్షణంగా పడుకుంటాను, నా భార్య పిల్లలు బాగుంటారు, ఇదేంటి స్వామి అంటే ఆ పలకాయ తేరాలి. అప్పుడు చెప్పినాడు, నీ తమ్ముడు వీడికి వచ్చింటే వాడి అదృష్టం ఇంతునింది, మన తలరాత. వాడికి రాక చెడు అలవాటు తాగుడు జూదానికి అలవాటు పడి ఉండేదంతా పొగడుకుని ఆ కోరిక మిగిలి ఉన్నది. అంటే వాడి కథ నాకెందుకు స్వామి, నా కథ చెప్పు, నాకెందుకు రావాలి. నువ్వు 10 ఏళ్ల కిందట ఇప్పుడు రాకుండా ఉనింటే నిదానంగా ఆ రోగం వచ్చేది. ఈ రోజు నిన్ను నీ భార్య పిల్లలు రోడ్డు మీద పంపించేటోళ్ళు, ఇంట్లోంచి తరివేసేవాళ్ళు, నువ్వు ప్లాట్ఫామ్ మీద ఉండాల్సింది ఈ టయానికి. ఈరోజు 10 ఏళ్ల కిందట నీకు రోగం ప్రారంభం అయ్యేది ఉంది. ఈ వచ్చినావు కాబట్టి ఆ దేవుడు రోగాన్ని ఆపినాడు. అప్పుడు వారికి జ్ఞానం కలిగింది. ఇంటికి పోయినాడు. ఇంటికి పోయినాడు, ఏమంటే తెచ్చినాడు, రోడ్డు పోసుకోవాలి ఏమన్నాడు, లేకపోతే నీ పాటికి రోడ్డు మీద ఉంటాడు, నీకు మాట్లాడేది నోరు పుస్తకం నోరు అడగా గురువు గారు అడిగినట్టు చెప్పారు పడతారు. ఏ రోజు చెప్పారు కొట్టేదానికి వచ్చారు. ఎప్పుడైనా ఆడోదంటే కోపం మాటకి గమ్మని ఉంటారు, నెట్టకి మాటకి పైకి వస్తారు కదా, గమ్ము మాట గుర్తుంది.